హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి. ఈరోజు రెసిపీ వచ్చి కట్లెట్ చేసుకుందాం. రెసిపీలోకి వెళ్ళిపోదాం, వీడియో స్టార్ట్ చేద్దాం. పెసలు, ఉలవలు, శనగలు, వేరుశనగ పప్పులు, మొక్కజొన్న గింజలు, పొద్దుతిరుగుడు పువ్వులు, విత్తనాలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, ఇవి రాత్రి నానబెట్టుకున్నాను. పొద్దుట తినాలి. మీరు సాయంత్రం స్నాక్స్గా తినాలంటే పొద్దుట నానబెట్టుకుంటే సాయంత్రానికి రెడీ అయిపోతాయి. కట్లెట్ కింద తయారు చేసి చూపిస్తాను. మిక్సీలో వేసుకుని కచ్చాబచ్చగా వేసుకోవాలి. కచ్చాబచ్చగా వేసుకున్నాక మిక్సీ పెట్టి చూపిస్తాను. ఇలాగా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్లా పట్టుకోకండి. ఈ పప్పులన్నీ మనకి నోటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇది నేను కట్లెట్కి పైన అద్దడానికి ఒక 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టాను. అది ఒక అరగంటలో నానిపోద్ది. తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వుపప్పు వేస్తున్నాను పైన అద్దడానికి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ధనియాల పౌడరు, చికెన్ మసాలా, 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూన్ కారం. ఇవన్నీ చేత్తో కలిపేసుకుందాం. మీకు సరిపడగా వేసుకోండి ఉప్పు. ఇట్లా పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటా వేసుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. టమాటా ఇవ్వండి. టమాటా కాదు. 1 స్పూన్ జీలకర్ర. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇవి కట్లెట్కి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. చేతికి నూనె రాసుకుని ఇలా కట్లెట్లా చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం, నేను మర్చిపోయాను. ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం నూనె రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఇలాగా వడల్లా చేసుకోవాలి. అది మనం కాల్చుకుంటే కట్లెట్. దీనిపైన ఇప్పుడు కొంచెం పెసరపప్పు, కొంచెం నువ్వుపప్పు జల్లితే చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ బాగుంటుంది, మనకి టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇలా చేసుకుని ట్రై చేయండి. అలా తయారు చేసుకుందాం అన్నీ. ఇలాగా అన్నీ కట్లెట్ చేసుకుందాం. చేసుకుని ఒకటోటి కాల్చుకుందాం. ఇదంతా ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్. పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టచ్చు, మీరు తినచ్చు. ఇలా వేసుకుని వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇది. ఇవి ఇలాగా కొంతసేపు సిమ్లోనే కాల్చుకోవాలి. కొంతసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇవి నెమ్మదిగా తిరగేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. మొత్తం అన్నీ తిరగేసుకుంటే
మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకుందాం. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాం. చూసారు కదా, ఇవైతే ఎలా వేగినాయో చూద్దాం. చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో వడ. అట్లే ఇవన్నీ తీసేసుకుందాం. మిగతావి కూడా ఇలాగే కాల్చుకుందాం. చూసారు కదా, ఇవి చూపించాను కదా మీకు. అన్నీ కూడా ఇలాగ కట్లెట్స్ చేసుకుంటే అది వెయిట్ లాస్ వాళ్ళు కూడా తినచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు స్కూల్ నుంచి వచ్చాక. ఇదైతే టమాటా కెచప్, ఇదైతే టమాటా పల్లీ చట్నీ. ఇవి సూపర్గా వచ్చినాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇది దగ్గరుండి కాల్చుకోకపోతే మాడిపోతాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను టమాటా చట్నీలో ముంచుకు తింటాను. చాలా బాగుంది. పప్పులతోటి చాలా కమ్మగా కారం కారంగా చాలా బాగుంది. టమాటా కచప్లా తింటాను. ఈ వడ అయితే నేను ఆయిల్లో వేయించాను. ఇది చూద్దాం. ఇది కూడా ఎక్కువగా నూనె లాగలేదు పప్పుల వల్ల. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఈ ఆయిల్లో వేయించినవి. ఇది కూడా టేస్ట్ చూద్దాం. ఇదైతే ఇంకా అదిరిపోయింది. సూపర్. టమాటా పల్లీ చట్నీ, టమాటా కచప్, ఈ రెండింటితో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి టమాటా కచప్తో పెట్టండి. ఇది కారంగా ఉండడం వల్ల, ఇది కారంగా ఉండాలి కదా, పెట్టండి. చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి వచ్చినట్టే స్నాక్స్ పెట్టండి. చూసారు కదా, ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.